దోసకాయ టమాటా కూర అందరికీ తెలిసిందే, చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మరి నేను ఎలా చేస్తానో కూడా చూపించేనా. ఒక దోసకాయ, ఒక చిన్న టమాటా వేస్ట్ చేశాను. చాలా సింపుల్ గా ఉంటుంది ప్రాసెస్ కూడా. నాన్ స్టిక్, అల్యూమినియం కడాయ, లేకపోతే ఇంకేదన్నా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేమైతే చిన్నప్పటి నుంచి ఇలాంటి పాత్రల్లోనే వండుకుని తిన్నాము. ముందైతే మూకెట్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి పైన పసుపు, ఉప్పు వేసేసి మంచి కలుపుకోవాలి. చిన్న టమాటా ముక్కను కూడా వేసేసాను. మరొకసారి కలిపి మూత పెట్టి కాస్త మగ్గించండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక దంచుకున్న వెల్లుల్లి ముక్కలు, పైన పచ్చికారం వేసాను. సో మరొకసారి మంచిగా కలిపేసి గ్రేవీ కోసం కొంచెం వాటర్ ని యాడ్ చేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించండి. కూర మంచిగా ఉడికి చక్కగా గ్రేవీ లాగా వచ్చింది కదా, అంతే. ఇంకేముంది, లాస్ట్ లో నచ్చితే కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి దింపేసుకోండి. సింపుల్ గా దోసకాయ టమాటా కూర రెడీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంతకీ మీకు దోసకాయ టమాటా కూర ఇష్టమా లేదా దోసకాయ పచ్చడి ఇష్టమా? కమెంట్ చేసేయండి.